వరంగల్ అదేవిధంగా మహిబాద్ సెగ్మెంట్లో ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలు 140 ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు అయితే భారీగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అతి సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే ములుగు ఏజెన్సీ ప్రాంతం అయితేనేది భూపాలపల్లికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతతో పోలీసు బలగాలతో అదేవిధంగా ఆ కేంద్ర బలగాలతో అక్కడ ఓటింగ్ ప్రక్రియ అయితే పూర్తి చేస్తున్నారు అనేది ఒక అంశం అయితే. రూరల్ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే ఏదైతే కూలీ పనులు చేసుకునేవారు అదేవిధంగా రైతుల పని చేసుకునే వారు మాత్రం పూర్తి స్థాయిలో పొద్దున్నే తమ ఓటుకు వినియోగించుకొని తమ పనులకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇక అర్బన్ ప్రాంతాల్లో మాత్రం ఇప్పుడిప్పుడు ఓటర్లు అయితే తమ ఓటింగ్ సద్వినియోగం చేసేందుకు అయితే ఓటర్ ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2 నియోజకవర్గాల సెగ్మెంట్లో ఉన్నటువంటి ఓటర్లు దాదాపుగా 18,30,666 మంది వరంగల్లో ఉంటే 14,66,366 మంది మహబూబాద్లో ఉన్నారు. ఈ విధంగా 2 సెగ్మెంట్లలో ఉన్నటువంటి ఓటర్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అంటే అన్ని అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఓటర్లు అయితే మందకోడిగా. ఓకే శ్రీధర్ ఒక్క విషయం చెప్పండి, ఓటర్లు ఎందుకు మందకోడిగా పోలింగ్ లో పాల్గొంటున్నారు? వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంటున్నారు, ఒక చల్లని వాతావరణం ఉందంటున్నారు, ఏమైనా బలమైన కారణం ఉందా? వాస్తవంగా ఓటర్ శాతం ప్రక్రియ అనేది ఎప్పుడు కానీ ఎలక్షన్ల సమయంలో ఉదయం పూట మందకొడిగానే ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత ఏదైతే భోజన విరామం తర్వాతనే ఎక్కువ శాతము ఓటర్లు అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ కేంద్రానికి చేరుకుంటారు. అయితే రూరల్ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ శాతం ఉదయం పూటనే ఓటింగ్ శాతం ప్రక్రియ పూర్తవుతుంది. అయితే ఈ రోజు నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి చల్లటి వాతావరణంలోనే అధిక సంఖ్యలో పాల్గొనాల్సినటువంటి ఓటర్లు ఈసారి మాత్రం ఖచ్చితంగా ఓటుకు సంబంధించినటువంటి విషయంలో కొంత ప్రలోభాలకు గురి చేసినటువంటి అంశాలు అయితే తెర మీదకి వచ్చాయి. కొన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు 200, 300 అమౌంట్ను ఓటర్ల వద్దకు చేర్చారు. కొంతమందికి రాలేని అసంతృప్తి ఉన్నటువంటి ఓటర్లు కూడా సెంటర్ల వద్ద గుమ్మిగూడి పడిగాపులు కాస్తున్నటువంటి సందర్భాలు అయితే వరంగల్లో చేసుకోలేదు. ముఖ్యంగా నిన్న రాత్రి వర్షం కురిసే సమయంలో వర్షం కంటే ముందు నిన్న ప్రలోభాలకు గురి చేసినటువంటి సందర్భాలు పోలీసుల వాళ్ళకు గుర్తించారు. అయినప్పటికీ కూడా కొంత మేరకు అసంతృప్తిగా ఓటర్లు ఉన్నారనేది మాత్రం మనం ఇక్కడ రిపోర్ట్గా చూసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది. ఎందుకంటే తమకు 200, 300 ఇచ్చినటువంటి వాళ్ళు ఓటర్ కేంద్రానికి చేరుకున్నారు. ఇంకా ఇవ్వని వాళ్ళు మాత్రం సెంటర్లో ప్రధాన సెంటర్ కూడల్లో వెయిట్ చేస్తున్నారు. తమకు ఎవరి దూపానైనా డబ్బు వస్తుందా అనేది మాత్రం చేస్తున్నారు. గత కింద చూడొచ్చు, గ్రేటర్ వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఒక కాలనీ వాసులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. అలాంటి రిపోర్ట్ కూడా మనం తీసుకున్నాం. ఆ ఓటు హక్కు వినియోగించుకోవడం కంటే ముందు మాకు డబ్బులు రాలేదు కాబట్టి మేము ఎవరికి ఓటు వేయమనేది నినాదం చేసుకుంటూ రోడ్ల మీద కూడా వచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇలా ఓటరు ప్రలోభాలకు గురవుతూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోకుండా పక్కదారి పడుతున్నారు అనే అంశం అయితే మనకు వరంగల్లో వెలుగులోకి వచ్చని చెప్పుకోవచ్చు. వర్మ రైట్ ఓకే, థ్యాంక్ యూ శ్రీధర్. రైట్, ఒకసారి మనం చూడొచ్చు జ్యోతి, అక్కడ మన వాళ్ళు కూడా అక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఓటు శాతం 11 గంటలకి టైంలో ఇప్పటి వరకు కూడా పోలింగ్ శాతాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అనకాపల్లి సుమారు 20%, కాకినాడ 21%, కోనసీమ 26%, తూర్పుగోదావరి 21%, అలాగే పల్నాడు 23, బాపట్ల 26, ప్రకాశం 23, నెల్లూరు 23, తిరుపతి 22, చిత్తూరు 25, అన్నమయ్య జిల్లా 22, వైఎస్ఆర్ జిల్లా 27, కర్నూలు 27. చాలా ఎక్కువ పోలింగ్ అవుతున్నట్లుగానే మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇది 11 గంటలకి ఉన్న డిస్ప్లే. అది మనం చూస్తుంటే ఈ రేషియో చూస్తే ఖచ్చితంగా 70 నుంచి 80% అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 11 గంటలకే అన్ని 20% దాటినాయి. ఒకసారి మనం అక్కడ మ్యాప్ చూడొచ్చు. ఆళ్ళగడ్డ, నందికొట్కూరు, డోన్, శ్రీశైలం, నంద్యాల, జనగానపల్లి, డోన్, శ్రీకాకుళం, విజయనగరం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా అంటే ప్రతి దగ్గర కూడా 20% పైన పోలింగ్ జరిగింది. 11 గంటలకి 20% పైన పోలింగ్ జరిగింది అంటే పోలింగ్ చాలా బాగా జరుగుతున్నట్టు. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి కనిపించట్లేదు అన్నది మన దగ్గర నుంచి వస్తున్న రిపోర్ట్స్. చూద్దాం మరి ఏం జరుగుతుందో. గంటకి కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తున్నది. ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ అడుగుదాం. శ్రీనివాస్, ఏంటి ఎలా ఉంది పోలింగ్ పర్సెంటేజ్? అయితే అంటే ఎన్నికల పోలింగ్ అయితే అందకోడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రారంభమైన 1 గంటలు కావాల్సింది కూడా మొదట ఉదయం 7 గంటల నుంచి 8 గంటలు 6 గంటల వరకు మాత్రం ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు అయితే బాధలు తీరినటువంటి పరిస్థితి. అది దాటిన తర్వాత ఓటర్లందరూ ఈ ఎవరైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాల వరకు ఓటర్లను కాకుండా పోలింగ్ కేంద్రాలన్నీ ఖాళీ కనబడుతున్నట్టు పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు తీసుకున్నట్టయితే
34.51% నమోదైంది. దీంతో అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్న 7 నియోజకవర్గాలు, ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కనుక తీసుకున్నట్టయితే ఇప్పటి వరకు 30% పూర్తి అసెంబ్లీ సెగ్మెంట్ లో దాటలేనటువంటి పరిస్థితి. ఓవర్గా ఆదిలాబాద్ పార్లమెంట్ లో కనుక తీసుకున్నట్టయితే 30 చేస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ పోలింగ్ ప్రక్రియ అయితే ప్రస్తుతానికి మందకొడిగా కొనసాగుతుంది. ఓటర్లు మొదట్లో పోలింగ్ ప్రారంభమైనప్పుడు 7 గంటలకు మాత్రం బారులు తీరాల తర్వాత ఓటర్లు మెల్లమెల్లగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి. గతంలో కనుక చూసినట్టయితే ఈ సమయానికి అంటే 2 గంటల వరకు ఈ దాదాపుగా ఈ ఓటర్లంతా క్యూ లైన్ లో నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి మాత్రం ఎక్కడ చూసినా పార్లమెంట్ పోలింగ్ కేంద్రాల జనం లేక వెళ్ళకపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం అయితే లేదు. దీంతో పోలింగ్ అయితే మందకొడిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓటింగ్ శాతం పెంచేందుకు ఇప్పటికే జిల్లా అధికార యంత్రం కూడా, తర్వాత ఎన్నికల అధికారులు ప్రయత్నిస్తూ గతంలో కంటే ఎక్కువ పర్సెంటేజ్ రైట్. ఇది ఇక్కడ ఒక విభిన్నమైన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. రైట్. అసలు ఆ పోలింగ్ బూత్ లో ఎవరు లేని పరిస్థితి. ఇప్పుడు సాయంత్రం 5 తర్వాత చూడాల్సిన అదైతే ఆ విజువల్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. అసలు కనిపించట్లేదు ఓటర్లు. ఇంకోటి ఏంటంటే 11 గంటలకే 31% అయిపోయిందట. మీరు గమనించాల్సింది కూడా అదే. ఇక్కడ మనం చూస్తుంటే